ముఖం కరోతి వాచాలం పంగుం లంగాయతే కృపారామహం వందే శ్రీగురుం దీపధారం ఆజానులంబితములో కనకావరాతం సంకీర్తనైకృతలో కమలాయదాక్షౌ విశ్వంబరో ద్విజ్వరో యుగధర్మపాలో వందే జగత్ప్రియకరో కరుణావతారం. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరవత్తులు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో మనందరం కూడా ఈరోజు ఒక రాధాకృష్ణుల గురించి, కృష్ణుడి గురించి ఆలోచింపజేసేటువంటి ఒక కొత్త ఏర్పాటు ఇక్కడ చేసుకున్నాం. సో ఇక్కడ మనకి కొత్తూరు అన్న శ్రీరామనగర్లో కొత్తూరు అన్న ప్రదేశంలో మనం కృష్ణ చైతన్యాన్ని ప్రాక్టీస్ చేసుకోవడానికి, కృష్ణుని స్మరింపజేసే విధంగా శ్రీల ప్రభుపాద గారు ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క కృష్ణ చైతన్య మందిరాన్ని, కృష్ణ కాన్షియస్నెస్ మూమెంట్ని స్థాపించారు ఇస్కాన్ ద్వారా. సో దానిలో భాగంగా మనం ఇస్కాన్ క్రమం నుంచి ఒక కృష్ణ చైతన్యాన్ని విస్తరిస్తూ క్రమంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కృష్ణుడి గురించి ఆలోచింపజేసేటువంటి సదవకాశాన్ని, వాళ్ళందరూ కూడా కృష్ణ భక్తులు కావడానికి అవకాశాన్ని ఏర్పాటు చేయడం కోసం ఇక్కడ ఒక సెంటర్ని, ఒక ప్రాంతాన్ని ఏర్పాటు చేయాలని ఆలోచనతో సో ఇక్కడ ఈ కార్యక్రమం మొదలుపెట్టాం. సో మనము అదృష్టవశాత్తు మానవ జన్మ పొంది, సో ఈ మానవ జన్మలో పరమ సత్యాన్ని తెలుసుకోవటానికి ప్రయత్నిస్తూ, ఆ పరమ సత్యము బహునాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభ అని చెప్తారు. సో అనేక జన్మల తర్వాతనే సో ఎవరో బుద్ధిమంతుడు, జ్ఞానవంతుడు మరి వాసుదేవుడే సర్వమని, శ్రీకృష్ణుడే సర్వస్వమని తెలుసుకోగలుగుతారు. సో అయితే అలా ఆ యొక్క సంపూర్ణంగా భగవంతుణ్ణి ఎలాంటి సందేహాలు లేకుండా తెలుసుకోవాలి అంటే మనకి ఒక సద్గురువు ద్వారా శ్రవణ కీర్తనం చేసినట్లయితే మనలో ఉన్నటువంటి అసంభావన, విపరీత భావన, మనలో ఉన్నటువంటి అన్ని సంకోచాలని కూడా పోతాయన్నమాట. సో అప్పుడు మాత్రమే మనము భక్తిని ప్రహ్లాదుడు ఆచరించినట్లు శుద్ధ భక్తిని ఆచరించగలుగుతాము. మరి ప్రహ్లాదుడు ఏ విధంగా శుద్ధ భక్తిని ఆచరించగలిగారు అంటే, ఆయన వాళ్ళ అమ్మగారికి నారదముని అంటే సద్గురువు బోధించడం వల్ల ఆయన విన్నాడు కాబట్టి, శ్రీమద్ భాగవతాన్ని తల్లి గర్భంలోనే విన్నాను కాబట్టి, ఆయన యొక్క సందేహాలను తీరినాయి కాబట్టి ఆయన శుద్ధ భక్తిని ఆచరించాలి. సో కాబట్టి మనం ఆ నిష్ఠాభక్తిని, శుద్ధ భక్తిని ఆచరించాలంటే, ఆ స్థాయికి రావాలంటే సో మనం కూడా నిత్యం భాగవత్ సేవ, భగవంతుడి గురించి నిత్యము వినాలి అన్నమాట. సో ఆ విధంగా శ్రవణ కీర్తన చేయటానికి, భగవంతుడి గురించి వినటం కోసం, భగవంతుడి గురించి పాడటం కోసం, చెప్పటం కోసం మనం ఒక ఏర్పాటు ఇక్కడ ఒక బిల్డింగ్లో మనం ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం అన్నమాట, ఎక్స్టెన్షన్ సెంటర్ లాగా. సో కాబట్టి ఇది ఇక్కడికి వచ్చేటువంటి ప్రతి ఒక్క జీవుడికి సదవకాశాన్ని ఇస్తుంది. మన జీవిత లక్ష్యం వాసుదేవుడని, శ్రీకృష్ణుడని, మనం అనేక జన్మలుగా 84 లక్షల యోనుల్లో కొట్టుమిట్టాడుతున్నామని. సో చివరగా ఇప్పుడు అంతిమంగా ఈ మానవ జన్మలో జన్మ కర్మచమే లింగం ఏవం యో వ్యక్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మనైతి మామేతి శోధన. ఆ విధంగా కృష్ణుడిని సర్వస్వమని తెలుసుకున్నట్లయితే శ్రీకృష్ణుడే మన పితాహమశ్చ జగతో మాత దాత పితామహ అని చెప్తారు. ఆయనే మన నిజమైనటువంటి ఆత్మకి తల్లి, తండ్రి, గురువు, పతి అన్నీ కూడా
పరమాత్మ అన్నమాట, కృష్ణుడు అన్నమాట. అది గిన మనం తెలుసుకున్నట్లయితే, అదేవిధంగా ఆయన జన్మ, ఆయన యొక్క కర్మలు, లీలలన్నీ కూడా దివ్యమైనవి తెలుసుకున్నట్లయితే సో వాళ్ళు మామేతి అని చెప్తున్నారు, భగవంతుని చేరుకుంటారు అని చెప్తున్నారు. సో కాబట్టి సో మనకి అలాంటి సదవకాశాన్ని మనం ఇక్కడ కూడా ఈ యొక్క కృష్ణ చైతన్యాన్ని ప్రాక్టీస్ చేస్తూ 10 మందికి అవకాశాన్ని ఇచ్చేటువంటి ఈ సెంటర్లో, కొత్తూరులో సో మనం అది ఏర్పాటు చేసుకున్నాము. సో కాబట్టి ఇక్కడ నిత్యము మనం వారానికి ఒకసారి లేకుంటే ముందు ఇక్కడ సత్సంగాన్ని మనం ముందు ఏర్పాటు చేసుకుంటాము. సో ఆ సత్సంగంలో భాగంగా ఎవరైతే ఈ యొక్క కార్యక్రమానికి వస్తారో వాళ్ళందరూ కూడా సో మనకి ప్రపంచవ్యాప్తంగా శ్రీల ప్రభుపాదులు వారు ఏర్పాటు చేసినటువంటి ఒక దివ్య ప్రేమని, కృష్ణ చైతన్యాన్ని పొందేటువంటి సదవకాశం ఇక్కడ ఇవ్వబడింది. సో కాబట్టి మీ అందరూ కూడా మీ యొక్క స్నేహితులకి, మీ యొక్క బంధువులకి, ముఖ్యంగా మీ కుటుంబీకులకి, అతి ముఖ్యంగా మీరు ప్రాక్టీస్ చేసుకోవటం కోసం ఇది ఒక అవకాశంగా తీసుకొని మీరు ప్రతి వారానికి ఒకసారి ఇక్కడ మనకి ఏర్పాటు ఎలా చేస్తారా సో వచ్చి ఇక్కడ యొక్క అవకాశాన్ని, సద్వినియోగాన్ని వినియోగించుకొని మీరు తరించాలని నేను ఆశిస్తున్నాను. సో మరి అలాంటి మీ కోరిక, నేను కూడా కృష్ణ చైతన్యాన్ని పొందాలి అని మీకు ఎప్పుడు వస్తుంది అంటే అంత ఈజీగా రాదు. ఎందుకంటే మనము మాయలో కొట్టుమిట్టాడుతూ ఉంటాము. మాయ తన పర్సన్ వదిలిపెట్టుకోదు, క్యాంపు నుంచి వదిలిపెట్టుకోదు. ఎందుకంటే సో బలవంతంగా పట్టుకుంటుంది. కానీ ఎప్పుడైతే మనము ఒక వైష్ణవుని, కృష్ణ చైతన్యంలో ఉన్నటువంటి భక్తుల యొక్క సహాయం తీసుకున్నట్లయితే సో ఎందుకంటే దైవీ హేషా గుణమయ్యి మమ మాయ దురత్యయ, భగవంతుడే చెప్తున్నాడు, ఈ యొక్క మాయ నుంచి ఎవరు బయటపడలేరు అని. మామేవయే ప్రపద్యంతే మాయామేతాం తదనంటే. కానీ నన్ను ఆశ్రయించినట్లయితే, నాకు శరణాగతి అయినట్లయితే, నా భక్తి చేసినట్లయితే సో వాళ్ళని మాయా ఆవరించదు అని చెప్పారు. మామేవయే ప్రపద్యంతే మాయామేతాం తదనంటే. మాయ అనేది వాళ్ళని పట్టుకోదు అని. కాబట్టి మనలో ఉన్నటువంటి అజ్ఞానం తొలగించుకోవడానికి, త్రిగుణాల నుంచి, మాయా అంటే త్రిగుణాల నుంచి బయటపడటానికి యొక్క శ్రీమద్ భాగవతాన్ని మనం నిత్యం పఠనం చేయాలి. అలాంటి అవకాశం మనకి ఇక్కడ ఏర్పాటు చేశారు. ముఖ్యంగా నాగమణి టీచర్, మనకి శ్రీనివాసాచార్య వాళ్ళ టీచర్ ఇక్కడ. సో వాళ్ళు చిన్నప్పటి నుంచి ఎప్పటి నుంచో కూడా భగవద్గీత అంటే ఆసక్తి కలిగి ఉన్నారు. సో ముఖ్యంగా ప్రభుపాదులు చెప్తున్నారు అన్నమాట, భారతదేశంలో పుట్టిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వాస్తవానికి భక్తులే. కానీ ఎప్పుడైతే సద్భక్తులు, శుద్ధ భక్తుల యొక్క సాంగత్యంలోకి వస్తారో వాళ్ళు తెలుసుకొని, ఓ నా జీవిత లక్ష్యం ఇది, ఇక్కడి నుంచి నేను ఇలా ముందుకు వెళ్ళాలి అని వాళ్ళు మళ్ళీ గ్రహించి అక్కడి నుంచి ముందుకు పయనిస్తూ ఉంటారు. సో భారతదేశంలో పుట్టడమే ఎంతో అదృష్టం అన్నమాట. సో అలాంటి అవకాశాన్ని మీకు అందరికీ కూడా ఇచ్చారు. సో రామలక్ష్మణ ప్రభు ముందు ఈ క్లాసెస్ని వీళ్ళని ఇంకా ముందుకు తీసుకెళ్తారు. రామలక్ష్మణ ప్రభు, శివరామ ప్రభు, నేను ఉంటాను. సో మనమందరం కలిసి ఇక్కడ ఈ ఏరియాలో కూడా ప్రజలందరికీ కూడా నగర కీర్తన ద్వారా, పుస్తక వితరణ ద్వారా, అదేవిధంగా ప్రవచనాల ద్వారా మనమందరం వీళ్ళందరికీ కూడా అజ్ఞానంలో కొట్టుమిట్టాడుతున్నటువంటి, జీవిత గమ్యం తెలియనటువంటి మనుషులందరినీ కూడా, వాళ్ళందరికీ కూడా ఈ జ్ఞానాన్ని బోధించి భక్తి అందించాలని, అదేవిధంగా వీళ్ళు మీరందరూ కూడా ఉత్సాహాన్ని కలిగి ఉండాలి. రూపగోస్వామి చెప్తారన్నమాట, ఉత్సాహ నిత్య ధైర్య తత్తత్ కర్మ ప్రవర్తన సంగత్యాగ సతో శక్తి భక్తి ప్రసిద్ధి. భక్తిలో ఎదగాలి అంటే ఉత్సాహం అనేది మొదటి ప్రిన్సిపల్ అన్నమాట. సో భౌతికంగా ఏం సాధించాలన్నా కూడా మనకు ఉత్సాహం ఉండాలి. అదేవిధంగా భక్తిలో కూడా మనం ముందుకు వెళ్ళాలంటే ఉత్సాహం అనేది ఉండాలి. తర్వాత నిశ్చయాలు. సో నిశ్చయం అంటే డిటర్మినేషన్ ఉండాలి. ఎన్ని అడ్డంకులు ఉన్నా కూడా నేను ముందుకు పోవాలి. తర్వాత ధైర్య అంటే పేషెన్సీ ఉండాలి. దాని రిజల్ట్స్ రావడం కోసం అప్పుడే ఫలితాలు అప్పుడే రాకపోవచ్చు. ఉత్సాహ నిత్య ధైర్య తత్తత్ కర్మ ప్రవర్తన, మనకు చెప్పినటువంటి నియమాలను పాటిస్తూ ప్రయత్నిస్తారన్నమాట పాటించడానికి.
సంఘత్యాగ సతోవృత్తి. సంఘత్యాగ అంటే అవైష్ణవుల యొక్క సాంగత్యాన్ని వదిలిపెట్టుకొని, అంటే చెడు సాంగత్యాన్ని వదిలిపెట్టుకొని, సతోవృత్తి అంటే సాధువుల యొక్క సాంగత్యాన్ని స్వీకరించడం. సో కాబట్టి ఇక్కడ సాధు సంఘం అనేది ఏర్పాటు చేయబడింది. సాధువుల యొక్క సాంగత్యం, భక్తులు ఇక్కడ వస్తారు. భక్తులు వచ్చి ఇక్కడ కృష్ణుడి గురించి శ్రవణ కీర్తన చేస్తారు కాబట్టి దాన్ని సాధు సంఘం అంటారు. ఎక్కడైతే భగవంతుడి గురించి మనం చర్చిస్తూ ఉంటామో అక్కడ భగవంతుడు ప్రజెంట్ అవుతారు, అక్కడ ప్రకటన అవుతారు. అదేవిధంగా ఎక్కడ భగవంతుడు ప్రకటన అవుతారో అక్కడ అన్ని కూడా సకలం కూడా ఏర్పాటు చేయబడతారు అన్నమాట. నాహం తిష్టామి వైకుంఠే నచ యోగి హృదయేషు తత్ర తిష్టామి నారద ఎక్కడ గాయత్రి మధ్య. సో కాబట్టి భగవంతుడి గురించి మనం ఇక్కడ భాగవతం చర్చిస్తున్నట్లయితే భగవంతుడు అక్కడ ప్రత్యక్షం అవుతారు అన్నమాట. ఎందుకంటే భగవంతుడు అంటే ఆయన యొక్క నామము, ఆయన యొక్క కథ, ఆయన అభిన్నత్వ నామనామి. అభిన్నం అంటే ఆయన నామమన్నా ఆయనకన్నా ఒకటే అన్నమాట, భేదం ఉండదు. దాన్ని పరమ సత్యము అంటారు. సో కాబట్టి అలాంటి సదవకాశం ఇక్కడ ఏర్పాటు చేయబడింది. సో నేను ముఖ్యంగా నాగమణి మరియు సత్యనారాయణ మల్లయ్య గారు దంపతులకి, అదేవిధంగా వాళ్ళ స్టూడెంట్ అయినటువంటి శ్రీనివాస్ ప్రభు, సో వాళ్ళు ఉత్సాహాన్ని చూపించి ముందుకు వచ్చారు ఇట్లాంటి సత్సంగాలు ఇక్కడ జరగాలని. వాళ్ళని ఒక కోరిక, వాళ్ళందరూ కూడా రాధా మదన్మోహన్, రాధా గోవింద, రాధా మాధవ్, రాధా దామోదర్ దీవెనలు అందించి చైతన్య మహాప్రభు నిత్యానంతో వాళ్ళ యొక్క కృప ద్వారా ఇక్కడ స్టార్ట్ అయినటువంటి ఒక సత్సంగం అనేది అనేక రెట్లుగా పెరుగుతూ ఈ దగ్గరలోని ప్రజలందరూ కూడా కృష్ణ చైతన్యాన్ని పంచాలని కోరుకుంటూ నేను కూడా ధన్యవాదాలు నాకు అవకాశం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే. ఇప్పుడు రామకృష్ణ ప్రభు మాట్లాడతారు. తర్వాత మనం కీర్తన హార్దిక్ కూడా చేసుకుంటాం. हरे कृष्ण। ओम अज्ञानतिमिरेन्द्रस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमो ओम विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमती भक्तिवेदान्त स्वामिनिति नामने नमस्ते सारस्वती देवी गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशधारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। ముందుగా ఇక్కడికి వచ్చినందుకు భక్తులందరికీ మరియు ఈ పరిసర ప్రాంతాల నుండి వచ్చిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. సో ఒకరోజు శ్రీనివాస్ ప్రభు నాకు ఫోన్ చేయడం జరిగింది అన్నమాట, ఇట్లా వచ్చి మిమ్మల్ని కలుస్తామనేసి. సో నేను సెంటర్లో ఉన్నాను రమ్మని చెప్పడం జరిగింది అన్నమాట. సో వచ్చిన తర్వాత తను పరిచయం చేసుకున్నారు. ఇట్లా నేను ఖమ్మం నుంచి వచ్చాం, నాది ఖమ్మమే, కాకపోతే యాబిటిస్ ఇస్కాన్ టెంపుల్ తోటి అక్కడ క్లాసులు అటెండ్ అవుతూ ఉంటాం. అక్కడ ఉన్నటువంటి యూత్ కాలేజ్ స్టూడెంట్స్కి ఇస్కాన్ ప్రచారం చేసేటువంటి వాయిస్ ద్వారా హ్యాబిట్స్లో సర్వీస్ అక్కడ ఇస్కాన్ టెంపుల్కి వెళ్తూ ఉంటాం అనేసి పరిచయం చేసుకున్నారు. సో చేసుకునేసి ఇట్లా మా ఒక టీచర్ ఉన్నారు, మాకు చిన్నప్పుడు స్కూల్లో క్లాసులు పాఠాలు చెప్పేవాళ్ళు బయాలజీ సబ్జెక్టు. సో వాళ్ళు ఇక్కడ ఒక ఇల్లు ఉంది,
వాళ్ళ ఇంట్లో పైన ప్లేస్ ఉంది ఇట్లా హాల్. కాబట్టి అక్కడ మనం ఎప్పుడైనా వాళ్ళు ఏమైనా కార్యక్రమాలు చేస్తారా అని అనేసి అడుగుతున్నారు. సో మరి మీరు ఏమైనా చేయగలరా అని అనేసి అన్నారన్నమాట. సో అలా ఉన్నప్పుడు చాలా ఉత్సాహం వేసింది. ఇంకొక ప్లేస్లో మనం కార్యక్రమాలు చేయాలి అని చేసుకోవడానికి అవకాశం వచ్చిందనేసి తర్వాత శ్రీజయ ప్రభు తోటి, విష్ణుస్వామి ప్రభు వాళ్ళతోటి డిస్కస్ చేసామన్నమాట ఇలా ఉన్నారనేసి. సో ప్రభుజీ వాళ్ళు కూడా చాలా ఉత్సాహంగా ఫస్ట్ వెళ్ళి చూసేద్దాం ఎలా ఉంటుంది అని అనేసి అనుకున్నాం అన్నమాట. సో ఫస్ట్ టైం నేను, శ్రీజయ ప్రభు, శ్రీనివాస్ ముగ్గురం వచ్చాము. సో రాగానే అసలు ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం చూసేసి మా ఉత్సాహం ఇంకా రెట్టింపు అయిపోయింది అన్నమాట. ఆ తర్వాత మాతాజీ ఎంతో దాదాపు ఒక గంట సేపు మేమేదో కొద్దిసేపు ఒక 10-15 నిమిషాలు మాట్లాడేసి చూసి వెళ్ళిపోదాం అనుకున్నాం. కానీ కూర్చొని మాట్లాడిన తర్వాత వాళ్ళు ఇక్కడ ఏం చేయాలనుకుంటున్నారు, దేనికోసం ఇలా ప్లాన్ చేసి కట్టుకున్నారు అని అనేసి చెప్పడం జరిగిందనమాట. సో చాలామంది రిటైర్డ్ అయిపోయిన తర్వాత ఐదర్ ఏమి చేయకుండా వాళ్ళ గతాన్ని అంతా కూడా స్మరించుకుంటూ గడిపేయడం. ఇక కొందరేమో నాకు తెలిసిన వాళ్ళు లేదా మా ఫ్రెండ్ వాళ్ళ నాన్న, అతను కూడా స్కూల్ టీచర్ అన్నమాట. కాకపోతే వాళ్ళ పిల్లలు అమెరికాలో ఉన్నారు. ఇక వీళ్ళు మమ్మల్ని ఇద్దరిని వదిలేసి వాళ్ళు అమెరికాలో ఉంటున్నారు అనేసి ఆయన చాలా ఫ్రస్ట్రేషన్, డిప్రెషన్ అన్నమాట. సో అలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయేసి ఒకసారి అయితే దాదాపు 3 నెలల వరకు ఇంట్లో నుంచి కూడా బయటికి రాలేదు. సో అనుకోకుండా నేను ఒకసారి మా ఊరికి వెళ్ళడం. సో ఆ రోజు వాళ్ళ ఇంటికి దగ్గరలో ఇలాగే ఒక సత్సంగ కార్యక్రమం చేస్తున్నప్పుడు మా నాన్న వాళ్ళ ఫోర్స్ వల్ల ఆయన వచ్చాడనమాట ప్రోగ్రామ్కి. సో వచ్చి అక్కడ భగవద్గీత గురించి చర్చించాం. సో తర్వాత ఒక 10-15 నిమిషాల సేపు తనతో మాట్లాడడం జరిగిందనమాట. సో ఆయన ఫస్ట్ నన్ను చూడగానే నేను అనుకున్నాను ఎలా ఉన్నావు, ఎక్కడ ఉంటున్నావు అని అడుగుతారనేసి. కానీ ఆయన అన్నాడు, నా పిల్లల్ని చదివించి వేస్ట్, వాళ్ళు పోయి ఎక్కడో ఉన్నారు, నేను ఒక్కనే ఇక్కడ ఒంటరిగా ఉన్నాను అనేసి ఆయన బాధని వ్యక్తపరుచుకున్నాను. సో అసలు నువ్వు ఇలా సన్యాసులలో కలిసిపోయినా కానీ 3 నెలలకో 4 నెలలకో వస్తూ ఉంటాం సంవత్సరంలో. సో నేను చూసినప్పుడల్లా మాకు చాలా ఆనందం వేస్తుంది. నువ్వు ప్రతి 3 నెలలకు అలా వస్తున్నావు అని అనేసి మా పిల్లవాడిని చూసి మేము 3 సంవత్సరాలు దాటిపోయింది, 5 సంవత్సరాలు దాటిపోయింది అనేసి చెప్పుకుంటున్నాం. సో ఇలా రకరకాల వాళ్ళు రకరకాల విధంగా వాళ్ళ రిటైర్మెంట్ లైఫ్ని లీడ్ చేస్తుంది. సో మల్లయ్య సార్ మరియు నాగమణి మాతాజీ వాళ్ళు ఇక్కడికి వచ్చి మేము మాట్లాడినప్పుడు వాళ్ళతో ఇంటరాక్ట్ అయినప్పుడు వాళ్ళు ఇంకొక అంటే ఇంకొక హైయెస్ట్ గోల్స్ పెట్టుకున్నారన్నమాట. రిటైర్డ్ అయిపోయినాక కూడా ఇంకా మనం ఈ సమాజానికి సేవ చేయాలి అనేసి. సో వాళ్ళు ఉన్నటువంటి ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరైతే ఇక్కడ ఒక మంచి లైబ్రరీ ఏర్పాటు చేసేసి ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకి చదువుకోవడానికి ఫెసిలిటీ ఏర్పాటు చేయడం, తర్వాత సివిల్స్ లేక ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ కావడానికి వాళ్ళకి ఇక్కడ ఫెసిలిటీస్ లైక్ రీడింగ్ చదువుకోవడానికి
ఫెసిలిటీస్ ఏర్పాటు చేద్దాం అనేసి వాళ్ళ ఉద్దేశంతో వాళ్ళ ఇంటిని ఈ విధంగా డిజైన్ చేసుకున్నారనమాట అని చెప్పడం జరిగింది. సో చాలా సంతోషం అనిపించింది అన్నమాట. ఇంత ఇంకా సమాజానికి సేవలు చేయాలి, సమాజంలో ఉన్నటువంటి విద్యార్థులకి ఏదో ఒకటి ఒక విధంగా వాళ్ళు మళ్ళీ తిరిగి ఇక్కడి నుంచి చదువుకున్న వాళ్ళు కానీ ఎవరైనా మంచి మంచి పొజిషన్లో ఉండి వాళ్ళు కూడా సొసైటీకి సేవ చేయాలి అనే ఉద్దేశంతో ఈ విధంగా వాళ్ళు ప్లాన్ చేయడం జరిగింది. సో దాంట్లో భాగంగా కేవలం స్టడీస్తో కాదు, స్టడీస్తో పాటు కొంచెం స్పిరిచువాలిటీ కూడా వాళ్ళకి ఇవ్వాలి అనే ఉద్దేశంతో మీరు కూడా వచ్చి ఇక్కడ క్లాసెస్ తీసుకోండి అని చెప్పడం జరిగింది అనమాట. అంతే కదా మాతాజీ? సో అలా ఆ ఫస్ట్ మీటింగ్లో వాళ్ళ సైడ్ నుంచి ప్రపోజల్, మన సైడ్ నుంచి కూడా మనకి ఓకే అనిపించింది. సో చాలా మేము 2-3 నెలలైందా మనం సెప్టెంబర్ 6th వచ్చాము. సో సెప్టెంబర్, అక్టోబర్ 2 months. సో అనుకుంటున్నాం ఎప్పుడు ఇక్కడ ఒక ఇట్లా ప్రోగ్రామ్స్ చేసి దీన్ని స్టార్ట్ చేద్దామని అనేసి. సో ఈరోజు చాలా విశేషమైనటువంటి రోజు, గోపాష్టమి. సో గోపాష్టమి రోజు కృష్ణుడు ఫుల్గా బ్లెస్సింగ్స్ మనందరిపైన ఇచ్చినట్టుగా భావిస్తున్నాం. ఇక్కడ ఎందుకంటే చాలా రోజుల నుంచి ప్లాన్ చేసాం, 2-3 సార్లు అనుకున్నాం, కానీ అది మేడంకి చెప్పే ముందే క్యాన్సిల్ అయిపోయింది అన్నమాట. డేట్స్ మా సైడ్ నుంచే డేట్స్ క్యాన్సిల్ చేస్తూ వచ్చాం. సో ఫైనల్గా లాస్ట్ ఒకరోజు విష్ణు సంక్రాంతి కూడా ఇక్కడికి వచ్చారు. వచ్చి ఇక్కడే ఉండి చూసామన్నమాట ఏ డేట్ చేస్తే బాగుంటుంది అని అనేసి. సో 30th గోపాష్టమి ఉంటుంది. సో గోపాష్టమి రోజు ఇక్కడ సత్సంగం స్టార్ట్ చేద్దాం. తర్వాత నెక్స్ట్ ప్లాన్ చేసేసి అంటే త్వరలోనే ఎవ్రీ వీక్ లేకపోతే ఎవ్రీ 15 days అట్లా ఇక్కడ క్లాసులు నిర్వహించడం, ప్రొవిజనట్లుగా నగర సంకీర్తన ఇట్లా మన కార్యక్రమాలన్నీ చేయడానికి, వీక్లీ వన్స్ కార్యక్రమాలు చేయడానికి సంకల్పం చేసుకున్నాం అన్నమాట. సో ఇది ఈరోజు మనం ఇక్కడికి అందరం కూడా రావడానికి ముఖ్యమైనటువంటి కారణం అన్నమాట. సో తర్వాత తెలిసింది మాతాజీకి మన ఇస్కాన్ భక్తులు ఇంకొకరు క్లోజ్ ఫ్రెండ్ అనేసి. భుజంగసేన మాతాజీ వాళ్ళు 83 నుంచి వరల్డ్ కప్ అప్పటి నుంచి వాళ్ళ ఫ్రెండ్షిప్ కొనసాగుతూ వచ్చింది. సో చెప్పాను ఇట్లా ఇస్కాన్కి వస్తారు భుజంగసేన మాతాజీ అనేసి, మాకు కూడా మాకు పరిచయం అని అనేసి. సో ఆల్రెడీ మన వాళ్ళు ఒకరు ఇక్కడ కనెక్ట్ అయ్యి ఉన్నారు. సో ఇంకా మనం ఈ ఆపర్చునిటీ మన కృష్ణుడు ఖమ్మానికి 4 దిక్కులా మనకి 4 ప్లేసులు ఇచ్చేస్తున్నాడు. ఆల్రెడీ శ్రీశ్రీ సెంటర్లో ఒకటి, తర్వాత అటు రఘునాథపాలెం ఒకటి, ఇప్పుడు ఇక్కడ బోనకల్ రోడ్ ఒకటి, ఇక వెనకాల అటు సైడ్ కాలువ రోడ్డు సైడ్ ఒకటి అటు ఆక్రమించాలి. సో ఖమ్మానికి 4 దిక్కుల నుంచి సంకీర్తన ఉద్యమం స్టార్ట్ చేయాలి. సో మనకి ఒకటి బాధ్యత అనేది, అంతేకాకుండా మీరందరూ కూడా చాలామంది ఇక్కడికి వచ్చేవాళ్ళు ఇప్పుడు క్లాసులు కూడా ఎక్కువ అటెండ్ అవుతున్నారు, కొన్ని కోర్సెస్ కూడా చేస్తున్నారు. సో ఇది ఓన్లీ మా ముగ్గురి కోసం కాదన్నమాట. సో ఇక్కడ వచ్చిన వాళ్ళు ఎవరైనా కానీ క్లాసులు ఇవ్వడానికి, సో మేమే ముగ్గురమే అన్ని చోట్ల క్లాసులు ఇవ్వాలని కాదు, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఎవరెవరు ఒక ప్రభుత్వంలో వారు ఉన్నప్పుడు ఒక నెల రోజులలోనే వాళ్ళ చేత క్లాసులు ఇప్పించేవాళ్ళు అనమాట, భగవద్గీత క్లాసులు.
సో మీరందరూ ఆల్రెడీ 1-2 సంవత్సరాల నుంచి ఉన్నారు కాబట్టి సో మీరు కూడా క్లాసులు ఇవ్వాలి. క్లాసులు ఇవ్వడంతో పాటు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా వాళ్ళు కూడా మళ్ళీ నెక్స్ట్ 1 ఇయర్లో క్లాసులు ఇచ్చే ఫేజ్కి రావాలన్నమాట. సో అప్పుడే మనం ఈ 4 దిక్కుల నుంచి మనం ఏమైనా చేయగలం. లేకపోతే మనం ఇక్కడే ఉండి ఇక్కడే దీన్ని చూసుకోవడానికి సరిపోతుంది అన్నమాట. సో ఫస్ట్ నేను వచ్చినప్పుడు నాకు ఇంకా గుర్తుందనమాట. ఖమ్మంకి వచ్చినప్పుడు సండే రోజు క్లాస్ ఉన్నప్పుడు నేను అడిగాను క్లాస్లో ఖమ్మంలో ఎన్ని గ్రామాలు ఉన్నాయని. ఖమ్మం మొత్తం డిస్టిక్ మొత్తంలో సో 4000 గ్రామాలు అని చెప్పారు. సో 4000 గ్రామాలలో ప్రతిరోజు కూడా ఈరోజు కూడా శ్రీనివాస్ ప్రభు తోటి మాట్లాడుతున్నాం కదా. సో ప్రతి గ్రామంలో కూడా భగవద్గీత క్లాసులు జరగాలి. సో నెక్స్ట్ 10-15 ఇయర్స్లలో ఏ ఊరికి పోయినా కానీ ఆ ఊరిలో భగవద్గీత క్లాసులు అనేవి జరుగుతూ ఉండాలి. సో అంతమంది టీచర్లు కావాలి, భగవద్గీత టీచర్లు. ఓకే, సో కష్టపడి చేద్దాం. భగవంతుడు అవకాశాలు ఇస్తూ ఉంటుంటే మనం ఎంతవరకు చేయగలమో అంతవరకు చేసే ప్రయత్నం చేద్దాం. సో ముఖ్యంగా ఎందుకు దీని యొక్క అవసరం ఏంటంటే భగవద్గీత చాలామంది అనుకుంటారు ఇది కేవలం ఒక ఆధ్యాత్మికంగా లేదా దీనికి సంబంధించిన విషయాలు మాత్రమే ఉంటాయనేసి. భగవద్గీత పట్టుకున్నామంటే వీళ్ళ భక్తి ఎక్కువైంది అని అంటారు. అంతేనా కాదు? కానీ భక్తితో పాటు కూడా దీంట్లో ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. సో మనం ప్రతి సందర్భంలో ముఖ్యంగా 14వ అధ్యాయంలో ప్రకృతి త్రిగుణాలు అని ఉంటుంది. ఆ తర్వాత 16వ అధ్యాయం దైవాసుర సంపత్తి యోగం అని ఉంటుంది. దైవ గుణాలు అసురుల గుణాలు ఎలా ఉంటాయి అనేసి. సో అలాంటివన్నీ తెలుసుకున్నప్పుడు అసలు దైవీ లక్షణాలు ఏంటివి, దైవీ లక్షణాలు ఎన్ని ఉంటాయి? క్లాస్ కొట్టండి అందరూ. చూడండి, భక్తి శాస్త్రం వాళ్ళకంటే ఫాస్ట్ ఉన్నారు నాతో. అసుర గుణాలు ఎన్ని ఉంటాయి? 6. మా స్టూడెంట్ ఫాస్ట్గా ఉన్నారు. సో అసుర గుణాలు 6 ఉన్నప్పటికీ కూడా ఈ ప్రపంచం అంతా కూడా అతలాకుతలం చేస్తున్నాయి. దైవీ గుణాలు 26 ఉన్నప్పటికీ కూడా ఆ గుణాలని ప్రభావం చూపించలేకపోతుంది. సో అసలు ఈ దైవీ గుణాలు అంటే ఏంటి, అసుర గుణాలు అంటే ఏంటి, అవి ఎలా ఈ సమాజాన్ని పైన ప్రభావం చూపిస్తున్నాయి. సో ఇలాంటి లోతైన విషయాలన్నీ కూడా ఈ భగవద్గీత ద్వారా నేర్చుకోవచ్చు అన్నమాట. సో మనకి ఈ ఫోన్లు ఉన్నాయి, ఇవి ఎలా పని చేస్తాయని తెలుస్తాయి కదా. మాన్యువల్ చదివితే అప్పుడు తెలుస్తుంది ఎలా దీన్ని వాడాలి అనేసి. సో అప్పుడు దాన్ని జాగ్రత్తగా వాడుకుంటాం. సో అలాగే ఈ శరీరం అనేది కృష్ణుడు అంటారు ఒక యంత్రం లాంటిది. సో ఈ యంత్రాన్ని కూడా ఎలా వాడాలి అనే దానికి మాన్యువల్ ఏంటిదంటే భగవద్గీత. సో కాబట్టి ఈ భగవద్గీత మనం అందరం కూడా తెలుసుకోవాలి, అందరూ చదవాలి. ఇక్కడ అందరి దగ్గర ఉన్నాయి భగవద్గీతలు, మా తిలకాలు పెట్టుకున్న వాళ్ళు కాకుండా అందరి దగ్గర సెల్ ఫోన్లు ఉన్నాయా? సో ఫస్ట్ ఈ క్వశ్చన్ అడగాలి, ఎంతమంది దగ్గర సెల్ ఫోన్లు ఉన్నాయి? అందరి దగ్గర. ఎంతమంది దగ్గర భగవద్గీత ఉంది ఇప్పుడు? లేదా భగవద్గీత ఎవరెవరి దగ్గర లేదు? సో అందరి దగ్గర భగవద్గీత ఉండాలి. ఎలాగైతే సెల్ ఫోన్ కాస్ట్ ఎంత? మినిమం 10,000. సో 10,000, 20,000, 30,000, 50,000, ₹1,00,000 కొంటాం. ఐఫోన్ కావాలంటే 60,000, 70,000 పెట్టి కొంటాం. భగవద్గీత కాస్ట్ ఎంతో తెలుసా? 300 అన్నమాట. అండ్ మన ఫోను దాని లైఫ్ టైం ఎంత?
ఫోన్ని ఎన్ని సంవత్సరాలు పనిచేస్తుంది? 3 మ్యాక్సిమం 4 ఇయర్స్. మంచిగా జాగ్రత్తగా వాడితే 4 ఇయర్స్. 4 ఇయర్స్ తర్వాత మళ్ళీ దాని బ్యాటరీ ప్రాబ్లం అంటారు, లేకుంటే ఆ ప్రాబ్లం ఈ ప్రాబ్లం అంటారు. అది అప్పటికి అవుట్డేట్ అయిపోతుంది, కొత్త టెక్నాలజీ వచ్చింది అనేసి కొత్త ఫోన్లో ఉంటాం. కానీ భగవద్గీత ఏంటి? లైఫ్ లాంగ్ సేమ్ టెక్నాలజీ. సో జీవితాంతం కూడా అదే పుస్తకం, కేవలం 300 రూపీస్ అన్నమాట. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా భగవద్గీత తీసుకోండి. అండ్ సో ప్రతి ఒక్కరు కూడా భగవద్గీత ఎలాగైతే మనం ప్రతిరోజు వాట్సాప్లో చెక్ చేస్తామో అలాగే ఈ భగవద్గీతలో కూడా ఏ వాట్సాప్ ఉందో చెక్ చేయండి. ఏ వాట్సాప్ మెసేజ్ కృష్ణుడు పంపిస్తున్నాడు అనేసి. సో మన దగ్గర ఉంటే మనం దాన్ని ఓపెన్ చేసి చూస్తాము. సో కాబట్టి మీ అందరినీ మేము విన్నవించేసుకునే మీ అందరికీ చేసే విన్నపం ఏంటంటే, సో ప్రతి ఒక్కరు కూడా ఈ భగవద్గీతను చదవాలి. మీరే కాదు, మీ పిల్లల కోసం కూడా అన్నమాట ఈ భగవద్గీత అనేది చదవాలి. సో నిన్న క్లాస్లో కూడా చెప్పాము, ఒక క్లాస్లో మనం ఎంత అదృష్టవంతులం అంటే మన కుటుంబంలో ఒక్కరు భగవద్గీత చదవడం వల్ల ఎన్ని తరాలు బెనిఫిట్ పొందుతాయంటారు? 21 తరాలు. సో ఇది నరసింహదేవ్ ప్రహ్లాద్ మహారాజ్కి ఇచ్చినటువంటి బెనడిక్షన్ అన్నమాట, ఆయన ఇచ్చినటువంటి బ్లెస్సింగ్స్. సో ఎవరైనా ఒక కుటుంబంలో ఒక వ్యక్తి భగవద్గీత చదివారంటే ఎన్ని తరాలని వాళ్ళు ఉద్ధరించినట్లు? 21 తరాలు. ఇంకా మీరు ఏ పనైనా చేయండి, వాళ్ళని ఎవరిని కూడా ఉద్ధరించలేరు. ఉద్ధరించగలరా? మీరు కోట్లు సంపాదించి పెట్టండి, తర్వాతకి ఏమైపోతుంది? ఒక 3 తరాల తర్వాతకి ఉండకపోవచ్చు. సో కానీ మనం కనుక ఎవరైనా ఒక కుటుంబంలో భగవద్గీత చదివినట్లయితే లేదా భగవద్గీతలో ఉన్న విషయాలను పాటించినట్లయితే మనం అందరం కూడా 21 తరాలని ఉద్ధరించిన వాళ్ళం అవుతాం. సో ఇంతకంటే బెస్ట్ ఆఫర్ ఏదైనా ఉంటుందా? సో కాబట్టి ఇంతకంటే బెస్ట్ ఆఫర్ లేదు. కాబట్టి మనం ఏం చేయాలి? మనం ఎప్పుడు కూడా ఏం చేస్తాం? బెస్ట్ ఆఫర్స్ వెతుకుతూ ఉంటాం కదా, దేనివల్ల బెస్ట్ ఆఫర్ దొరుకుతుంది అని అనేసి, దేంట్లో బెస్ట్ ఆఫర్స్ ఉన్నాయి, ఎక్కడ బెస్ట్ ఆఫర్స్ ఉన్నాయని అనేసి. శ్రీనివాస్ బాబు మీరు పెట్టేసి ఒకసారి ఇచ్చేస్తే సార్ మీరు అక్కడ పెట్టేసి ఒక నిమిషం. సో సో ఈ భగవద్గీత అనేది ఇంత బెస్ట్ ఆఫర్ అన్నమాట. సో మళ్ళీ అందరూ కూడా గుర్తుంచుకోండి. సో ఈరోజు ఈ క్లాస్ నుంచి వెళ్ళిన తర్వాతకి అందరు అడుగుతారు కదా, ఏం విన్నారు అక్కడ? మీ ఇంటికి పోయినాక మీరు అడుగుతారు కదా, మీ పక్క ఇంటి వాళ్ళైనా లేకపోతే మీ ఫ్యామిలీ మెంబర్స్ అయినా అడిగినప్పుడు మీరు ఏం చెప్పాలి? అక్కడ వెళ్ళినందుకు మాకు చెప్పారు, మేము భగవద్గీత చదివినట్లయితే మేము 21 తరాలను ఉద్ధరిస్తాం. సో కాబట్టి ఇది ఇంకా ఇంతకంటే బెస్ట్ ఆఫర్ ఏది ఉండదన్నమాట. సో కాబట్టి అందరూ కూడా భగవద్గీత చదవాలి, ఎస్పెషల్గా చిల్డ్రన్. వింటున్నారా? సో భగవద్గీత అనేది
ఇప్పుడే మనకి ఎప్పటి నుంచి అయితే తెలిసిందో అప్పటి నుంచే చదవాలి వినాలి అనమాట. సో నేను అనుకునేవాడిని, అబ్బా ఈ భగవద్గీత నాకు చిన్నప్పుడే తెలుసుంటే ఇంకా బాగా కష్టపడి చదివి ఉండేవాడిని, ఇంకా బాగా శ్లోకాలు నేర్చుకునేవాడిని, లేకుంటే కొన్ని కష్టాల నుంచి వాటిని ఎలా డీల్ చేయాలి అనేది తెలిసి ఉండేది అని అనేసి. సో ఆ తర్వాత నేను కొంతమందికి చెప్పడం జరిగింది, మీరు కూడా భగవద్గీత చదవండి 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 అని. సో ఎంతో బలవంతం మీద లేకుంటే ఎంతో సమయం తర్వాతకి వాళ్ళు కూడా భగవద్గీత చదవడం ప్రారంభించారు. సో వాళ్ళు అంటారు ఇప్పుడు, అరే నాకు ఇది ముందు నుంచే తెలిసి ఉంటే బాగుండు కదా, నేను అప్పటి నుంచి చదివి ఉండేదాన్ని అని అనేసి. 5 ఏళ్ళ నుంచి చెప్తున్నాం అయినా కానీ వినట్లేదు కదా మీరు, చదవండి చదవండి అని అంటే ఇప్పుడు అంటున్నారు, అయ్యో నేను అప్పుడే చదువుకుంటే బాగుండు కదా అని అనేసి, చిన్నప్పుడే స్కూళ్ళల్లోనే భగవద్గీత చెప్పుకుంటే బాగుండు కదా అని అనేసి. సో మనకి ఏ రోజైతే భగవద్గీత మన చేతికి వస్తుందో లేదా భగవద్గీత గురించి మనం తెలుసుకుంటామో, సో ఆ రోజు నుంచి మనం చదవడం చాలా మన జీవితానికి చాలా మంచిది అన్నమాట. సో కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా మళ్ళీ మేము కోరేది ఏంటంటే, ప్లస్ మాతాజీ ప్రభు వాళ్ళు, మల్లయ్య సార్ అండ్ నాగమణి మాతాజీ వాళ్ళు టీచర్ వాళ్ళు, సో వాళ్ళు కోరుకునేది కూడా ఇదే అన్నమాట. సో ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా భగవద్గీత శ్లోకాలు నేర్చుకోవాలి, తెలుసుకోవాలి అనేసి. సో ఆ ఫస్ట్ ఇంటరాక్షన్ అయినప్పుడు కూడా మాతాజీ తీసుకొచ్చి భగవద్గీత శ్లోకాలు చదివి, వాళ్ళు బయాలజీ టీచర్ అయినా కానీ తెలుగులో అసలు చాలా మంచిగా చెప్పడం జరిగింది అన్నమాట. సో ఈ పుస్తకాలు కూడా ఏవో సంస్కృతంలో ఉంటాయి, మన శ్లోకాలు మనకు అర్థం కాదు, ఇలాంటివి ఏమి ఉండవు. సో సింపుల్గా తెలుగు భాషలోనే ఉంటాయి. సో అందరికీ తెలుగు వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరూ చదవచ్చు అన్నమాట. ఒకరు తెలుగు రావట్లేదంటే ఇంగ్లీష్లో ఈ ప్రపంచంలో 80 భాషలలో ఉంది భగవద్గీత. సో ఏ భాషలోనైనా చదవచ్చు. సో చదివి దీని యొక్క పర్పస్ తెలుసుకోండి, అండ్ అది మన జీవితంలో చాలా చాలా ముఖ్యం అన్నమాట. సో దీంట్లో ఇంకా అసలు చాలా విలువైనటువంటి విషయాలు ఉన్నాయి. సో ఈ విలువైనటువంటి విషయాలన్నింటినీ కూడా సాధ్యమైనంత వరకు ఇక్కడ ప్రతి వారం వచ్చి, ఒక్కరు వచ్చినా కానీ శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ అంటారు అన్నమాట. అసలు ఎవరు రాకపోయినా కానీ మీరు ఇక్కడ క్లాసులు నిర్వహించండి అని అనేసి అంటారన్నమాట. సో ఒక్కరు వచ్చినా, ఇద్దరు వచ్చినా, నలుగురు వచ్చినా, ఎవరు రాకపోయినా కానీ మనం అనుకున్న రోజు ఇక్కడ భగవద్గీత చదివి ఎవరు లేకుండా మీరైతే ఉంటారు. సో కాబట్టి మేము మీకోసమైనా రావాలి. సో ఇంకా కొన్ని కార్యక్రమాలతో ముందుకు వెళ్దామంటే మనం చిన్నగా ఎక్కువ మందిని ఇక్కడ దీని గురించి ప్రచారం చేయడం, ఇక్కడ సెంటర్ ఇక్కడ క్లాసులు జరుగుతాయి అనేసి. సో ఇది మళ్ళీ సపరేట్ ఇది కాదు, ఖమ్మందే ఇది, ఓన్లీ ఇక్కడ క్లాసులు జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో క్లాసులు నిర్వహించడానికి మాత్రమే ఇక్కడ మనం ఇంత మంచి ఫెసిలిటీస్ మనకి కృష్ణుడు ఏర్పాటు చేస్తున్నారు మాతాజీ వాళ్ళ ద్వారా. సో దీన్ని we will try to utilize best to our capacity. అండ్ సో గోమాతని స్పెషల్గా మీరు అందరూ కూడా ప్రార్థించండి. అండ్ శ్రీల ప్రభుపాద పూర్వ అందరి ఆచార్యులని, అదేవిధంగా చైతన్య మహాప్రభు, నిత్యానంద ప్రభు మొదలుకొని వాళ్ళందరినీ కూడా మనం ఎంతో వినయంగా, కృతి మహారాణి
ప్రారంభించినట్లయితే సో ఈ కార్యక్రమాన్ని మనం ముందుకు తీసుకెళ్ళచ్చు. హరే కృష్ణ. సో మాతాజీ మీరు కొంచెం మాట్లాడాలి, ఎంతసేపు కొంచెం మాట్లాడాలి వచ్చింది. హరే కృష్ణ. ప్రభుజీల ద్వారా వచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు. మా శ్రీనివాస్ నా స్టూడెంట్. చాలా సంతోషంగా ఉంది. నేను అంటే నా సంకల్పం సార్ ఆల్రెడీ చెప్పారు. నేను దాదాపు 40 సంవత్సరాలు టీచర్గా జాబ్ చేశాను, గవర్నమెంట్ టీచర్గా. చాలా సంతృప్తికరంగా జాబ్ చేశాను. అయితే నా సార్ వాళ్ళకు మా మేనమామ చెప్పేవారు విషయాలు కూడా మా మామయ్య బాగా చెప్తూ ఉండేవారు. హెల్ప్ టు ద అదర్స్, గాడ్ విల్ హెల్ప్ యూ. అట్లా ఇతరులకు సహాయం చేయాలి, అందరిలో దేవుడు ఉన్నాడు. కాబట్టి మనం వీలైన మనకి ఇచ్చిన ఈ మానవ జన్మని సద్వినియోగం చేసుకోవాలి. ఆ సద్వినియోగం చేసుకోవడానికి నా ఉపాధ్యాయ వృత్తి చాలా ఉపయోగపడింది. తర్వాత కూడా దేవుడు ఇచ్చిన ఆరోగ్యంగానే ఉన్నాం మేము ఇద్దరం కూడా. తర్వాత మాకు దేవుడు ఇచ్చిన సంపద కూడా మేము 0 నుంచే వచ్చినాం. ఎటువంటి ఆస్తిపాస్తులు లేనటువంటి స్థితి నుంచే వచ్చాము. కానీ నా సంకల్పం చదువుకోవాలి. చదువు లేకపోవడం వల్ల ఎంతమంది బీద పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు ఆర్థికంగా. వాళ్ళందరికీ నేను వీలైన ఎఫర్ట్ ఇవ్వాలి, మ్యాక్సిమం ఎఫర్ట్ ఇవ్వాలి. రిటైర్ అయితే కూడా నేను ఒక 4 years నేను స్కూల్కి వెళ్ళొచ్చా, ఫ్రీ సర్వీస్ చేశా. ఈ మధ్య కొంచెం ఒక సర్జరీ వెళ్ళలేదు, అందులో ఇల్లు కన్స్ట్రక్షన్ వర్క్ వాళ్ళకి కూడా వెళ్ళలేదు. భగవద్గీత ఏం జరిగిందంటే ఎస్టీబీసీలో ఉప్ప విశ్వనాథ్ శాస్త్రి గారని కరోనా అప్పుడు ప్రతిరోజు 6 to 7 క్లాస్ ఉండేది. దాన్ని మేము ఖచ్చితంగా వినేది. ఇంకొక మాకు అదృష్టం ఏంటంటే మేము ఇంతకుముందు ఉన్న గతంలో ఉన్న ఇంటి దగ్గర మాకు ఒక మంచి దంపతులు, తెలుగు పండిట్స్ ఇద్దరు కూడా. సారు తను అష్టావధాని, తెలుగు మంచి చాలా దాని మీద పట్టు ఉన్నటువంటి వ్యక్తులు. వాళ్ళిద్దరు చాలా మంచి. వాళ్ళ వల్ల వాళ్ళ ప్రతిరోజు వాళ్ళ ఇంటికి వెళ్ళి, వాళ్ళ ఇంట్లో గ్రంథాలయం ఉంటుంది, అన్ని ఆధ్యాత్మిక బుక్స్ ఉంటాయి. సార్ రోజు నేను వెళ్ళి కరోనా అప్పుడు కూడా మేము జస్ట్ 2 ఇళ్ళ తర్వాతనే సార్ వాళ్ళ ఇల్లు ఉండేది. మేడం వాళ్ళ ఇంట్లో రోజు కనీసం మినిమం 1-2 గంటల దాకా భగవద్గీత నేను చదివేదాన్ని, సార్ వినేవారు. భాగవతం కూడా చదివేదాన్ని. సార్ మంచిగా నాకు అన్ని ఏదైనా ఉచ్చారణ దోషాలు ఉన్నా, లేకపోతే కొన్ని పదాలకు అర్థం తెలియకపోయినా దాని గురించి డిస్కస్ చేసుకునే వాళ్ళం. కొన్నిసార్లు ఆ నిఘంటువులు తీసి అందులో ఉంటుంది. అసలు పోతన్న గారి పద్యాలు అసలు ఎంత అద్భుతంగా ఉంటాయంటే అది అనుభవిస్తేనే అర్థమవుతుంది. అది చదివి అందులో ఉన్న ఆ మాధుర్యాన్ని మనం ఎవరికి వాళ్ళం అనుభవించాలి. అంత గొప్ప పద్యాలు, పోతన్న గారి పద్యాలు ఉంటాయి అందులో. మేము అప్పటి నుంచి కరోనా టైం నుంచి మా అదృష్టంగా వాళ్ళ ఇంటికి మేము ఉండడం, వాళ్ళు మాకు పరిచయం కావడం, వాళ్ళతో ఎక్కువ స్పెండ్ చేయడం, వాళ్ళు నన్ను కూతురు బాగానే చూసుకునేవారు. మేడం వచ్చారు ఇప్పుడు, నాగలక్ష్మి గారు, సార్ నరసింహాచార్య గారు. సార్ చాలా కొంచెం కారణప్పుడు నుండి రాలే నాన్నగారు. నాన్నగారు ఇంకా మమ్మల్ని మేము పేరెంట్స్ లాగానే వాళ్ళని చూస్తాం. దేవుడు మంచి అవకాశాలను ఇచ్చినప్పుడు వాటిని ఇంకా సద్వినియోగం చేసుకోవాలనేది నా అభిలాష. భగవద్గీత చదవని రోజు ఎంత అసంతృప్తి ఉంటుందంటే చాలా అసంతృప్తి ఉంటుంది. నేను మ్యాక్సిమం చదువుతాను ప్రతిరోజు. అంతకుముందు ఈ ఇంటికి షిఫ్ట్ అయిన తర్వాత అన్నయ్య, మా అన్నయ్య కూడా చాలా ఇంట్రెస్ట్ అన్నయ్యకి. అన్నయ్య ఊళ్ళో లేకపోయినా అన్నయ్య ఫోన్ చేసి ఫోన్లో అయినా వినిపిస్తూ ఉండేదాన్ని. ఇంకా మా ఎదురుగా మేడం వాళ్ళు ఉన్నారు, మా అమ్మ వాళ్ళు ఉన్నారు.
వాళ్ళు కూడా వచ్చి వినేవాడు. వాళ్ళ కోడలు తను మా ఇంటి చుట్టుపక్కల ఎవరిదైనా సరే తెలిసి ఒకరిద్దరైనా కూర్చోబెట్టుకొని చదివి వినిపిస్తూ ఉండేదాన్ని. చాలా సంతోషంగా భగవద్గీత ఏంటంటే ఇప్పటి పిల్లలలో చదువు తప్ప వేరే మోరల్స్ కానీ అసలు మనిషి అంటే ఎట్లుండాలి అనే విషయాలు ఇప్పుడు ఎడ్యుకేషన్లో ఇప్పుడు విద్యలో రావట్లేదు. గవర్నమెంట్ స్టూడెంట్స్ మా పిల్లలకు ఉన్నంత విజ్ఞత ఇప్పుడున్న పిల్లల్లో ప్రైవేట్ స్కూళ్ళలో రాదు, వాళ్ళకి ఉండదు. వాళ్ళకి మా పిల్లలతో మా శ్రీనివాసం ఉందని చూసేది కదా, అట్లా శ్రీనివాస లాంటి పిల్లలు చాలా మంది, అంటే మా అదృష్టం అట్లాంటి పిల్లలు మాకు దొరకడము. వాళ్ళకి ఎలా ఉండాలి, కష్టం ఏంటి, సుఖం ఏంటి, పెద్దవాళ్ళు అంటే ఏంటి అనే విషయాలన్నీ కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న పిల్లలలో బాగా ఉంటాయి. ఇంకొక నా కొలీగ్స్ ఇప్పుడు ఇద్దరు వచ్చారు, అందులో చాలా మాకు పూర్తి సపోర్ట్ చేసే భాగ్యశ్రీ మేడం గారికి పీటీ గారు, తను నాకు అంటే స్కూల్లో నేను చేయాలనుకున్న సత్కర్మాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఫుల్గా సపోర్ట్ అన్నమాట. తనతో పాటు మా హెచ్ఎం గారు కోటి శ్రీనివాసరావు గారు అని ఉండేవారు. ప్రతి విషయంలో కరోనా కూడా అందరికీ అవన్నీ మేము సప్లై చేసినాము కొంత నా పిల్లల ఎఫర్ట్స్ తోటి. అన్నిట్లో నాకు నా స్టాఫ్ ఎంత కోఆపరేషన్ చేసేవాళ్ళంటే ఒక తోడబుట్టిన వాళ్ళు లాగా. శ్రీనివాసరావు గారిని పిలవనంటే స్కూల్కి వెళ్ళి కుదరదంటే సార్ చెప్పలే మేడం చెప్ప. అట్లనే కృష్ణమోహన్ గారని మా ఫిజిక్స్ వారికి కూడా చాలా ఇష్టం అనమాట. ఇది సార్ కూడా పిలవగానే వచ్చారు, నాకు చాలా సంతోషంగా ఉంది. ఆ పిల్లలకి భగవద్గీతని పిల్లలకే కాదు అందరికీ భగవద్గీత అంటే చనిపోయినప్పుడు పెట్టేది కాదు. పిల్లలు ప్రతి చిన్న ఏజ్ నుంచే భగవద్గీత నేర్పించాలి. నేను కూడా మా మనవాడిని చూస్తే హాలిడేస్లో నేను ట్రై చేస్తూ ఉంటాను. భగవద్గీత వల్ల పిల్లలలో ద్వంద్వాల యందు సమదృష్టి కలిగి ఉండాలనేటువంటి విషయం ఉంటుంది. అంటే ఓడిపోయినా ఫెయిల్ అయినా గెలిచినా ఒకే రకంగా దానికి డిప్రెషన్ ఫీల్ కావద్దు. ఇప్పుడు పిల్లలు చిన్న పిల్లలు మనకి బిల్డింగ్ నుంచి దూకి చదువుకోవడం అవన్నీ అసలు ఆ కన్న తల్లిదండ్రులకి జీవితాంతం ఎంత శోకం అనే విషయం మనకు అర్థం కావట్లేదు. జీవితం యొక్క విలువ పిల్లలకు అర్థం కావట్లేదు. భగవద్గీత కనుక నేర్పించినట్టయితే ఖచ్చితంగా పిల్లలలో ఫెయిల్యూర్ని యాక్సెప్ట్ చేసేటటువంటి తత్వం వస్తుంది, మళ్ళీ ఇంకా కష్టపడే తత్వం వస్తుంది. అన్ని అసలు ఒక మనిషి ఎలా బిహేవ్ చేయాలి, ఎలా బిహేవ్ చేయకూడదు అనే విషయాలన్నీ కూడా భగవద్గీతలో ఉంటాయి. కాబట్టి పిల్లలలో స్టూడెంట్స్లో దీన్ని బాగా వ్యాప్తి చెందించాలనేటటువంటి కోరిక నాలో ఉంది. నాకు నిజంగా నా అదృష్టం ప్రభుజీలో ఎదురుగా ఇట్లా మాట్లాడడం. ధన్యవాదాలు. నా సంకల్పానికి దేవుడు కూడా ఆశీర్వచనం ఇస్తారనే ఆశీర్వదించాను కాబట్టి నేను ఈరోజు ఇలాంటి చేయగలిగిన. నాకు అందరు భగవంతుడు అన్ని రకాలుగా మా అమ్మగారు కూడా ఉన్నారు. 95 ఉంటాయి మా అమ్మగారు ఏజ్. మా అమ్మగారు కూడా షీజ్ తను వినపడదు, నేను గట్టిగానే ట్రై చేస్తాను చదవడానికి, ట్రై చేస్తాను వినడానికి. తను అర్థమవుతుందా కాదా అనేది తర్వాత విషయం. కానీ అన్నయ్యతో పాటు అమ్మ కూడా వింటా ఉంటాను. ఇంకొక అమ్మ ఎదురుగా అమ్మ కూడా వచ్చి వింటా ఉంటుంది. అది నా అదృష్టం అనమాట. ఓకే, ధన్యవాదాలు. ఇంతకన్నా ఎక్కువ అయితే ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాం. సో నాగమణి మాతాజీ వాళ్ళు వచ్చిన తర్వాతకి వాళ్ళు ఇక్కడికి వచ్చిన రోజు మాకు ఇంకా వాళ్ళ ఇక్కడే ఉండేటువంటి టెనెంట్స్ని పరిచయం చేశారు. సో వాళ్ళ సార్ వచ్చేసి యోగా టీచర్, తర్వాత మాతాజీ వచ్చేసి సింగర్ అన్నమాట, క్లాసికల్ సింగర్. సో ఎవరైనా మ్యూజిక్ నేర్చుకోవాలి, సరిగమలు నేర్చుకోవాలి అంటే వాళ్ళ దగ్గర నేర్చుకోవచ్చు అనమాట. సో ఇక్కడే వాళ్ళు మాతాజీ వాళ్ళు చూస్ చేసుకొని ఇక్కడ ఎలాంటి వాళ్ళు ఉండాలి అనేసి సెలెక్ట్ చేసుకొని మరి వాళ్ళకి ఇక్కడ ఉండడానికి టెనెంట్గా తీసుకున్నారు అన్నమాట. సో ఇవన్నీ ఇక్కడ ఒక ఫెసిలిటీస్ ఒకదానికి ఒకటికి సపోర్ట్గా అన్ని ఫెసిలిటీస్ అన్నీ కూడా మాతాజీ ఏర్పాటు చేస్తున్నారు. సో ప్రే
దట్ వాళ్ళకి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలనేసి. అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా మనమందరం కూడా ఏదో ఒక విధంగా, అంటే ముఖ్యంగా భగవద్గీత మనకు వచ్చినటువంటి స్కిల్ ద్వారా మనం సర్వ్ చేస్తూ, ముఖ్యంగా భగవద్గీత టీచ్ చేస్తూ, సో ఈ ప్లేస్ని వాళ్ళు కోరుకున్న విధంగా బెస్ట్ యూటిలైజ్ చేద్దాం. అండ్ ఫ్యూచర్లో ఇంకా ఎక్కువ మందికి ఇక్కడ భగవద్గీత గురించి తెలియజేయడానికి మనందరం కూడా ఆ మార్గం వైపు ప్రయత్నించేది. హరే కృష్ణ. సో ఇప్పుడు ఆరతి చేస్తాం, అందరూ కూడా ఆరతిలో పాల్గొనండి. ఆ తర్వాత మీ అందరికీ కూడా దీపాలు ఇస్తామన్నమాట, దీపాలు తీసుకొచ్చాను. సో దీపారాధన చేసి తర్వాత ప్రసాదం తీసుకుంది. హరే కృష్ణ. కొత్త